ద్విముఖ వ్యూహం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పైన సర్కార్ ప్లాన్. తొలుత రిజర్వేషన్ల పెంపు కోసం సుప్రీంకు బిల్లును రాష్ట్రపతి క్లియర్ చేయడం లేదని అప్పీలు. కోర్టు నో అంటే ఆల్ పార్టీ మీటింగ్. ఎన్నికల్లో పార్టీల పరంగా అమలు కోసం ప్రపోజల్. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నది. న్యాయపరంగా ఎట్లాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ముందుగాల సుప్రీంకోర్టు లోపల పిటిషన్ వేసి ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో బీసీలకు స్థానిక సంస్థల లోపల 42% రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఈ బిల్లును క్లియర్ చేయడం కోసం రాష్ట్రపతికి అప్పీల్ చేసింది. అయితే ఆ రాష్ట్రపతి క్లియర్ చేయడం లేదని అప్పీల్ చేసింది. తర్వాత కోర్టు నో అంటే అన్ని పార్టీలందరితోటి మీటింగ్ పెట్టి మరి పార్టీల పరంగానైనా మనం ఈ రిజర్వేషన్ ఒప్పుకుందామని చెప్పేసి అందరిని ఒప్పించేటువంటి ప్రయత్నం లోపల బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీల పరంగానైనా మేము ఇస్తామని ముందు నుంచి రేవంత్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు. ఇక ఆ రకంగా ద్విముఖ వ్యూహంతో పోతా ఉన్నారు. తమిళనాడు తరహా వెసులుబాటు ఇవ్వాలని రిక్వెస్ట్. జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తమకు వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచామనే అంశాన్ని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఆధారంగా అన్ని కులాల ఆర్థిక, సామాజిక, విద్యా, రాజకీయ పరిస్థితులు సైతం అంచనా వేశారు. ఆ నివేదిక మేరకు బీసీలకు విద్యాపరంగా, రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పించాలని చట్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడు లోపల 50% కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. దీంతో తెలంగాణకు సైతం అట్లాంటి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నది. ఒకవేళ సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల విషయంలో ఏదైనా అడ్డంకి కనుక ఉంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరినీ ఒప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా ఒక సమాచారం అయితే ఉన్నది. ఇక సెప్టెంబర్ 30 లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తవ్వాలి. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయండి ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు కీలక ఆదేశాలు. దాదాపుగా ఈ ఆగస్టు లోపల సర్పంచ్ ఎన్నికలు అయిపోతాయని అనుకున్నాం, కానీ అది సెప్టెంబర్ 30 లోపు, అంటే దాదాపుగా సెప్టెంబర్ 30 దాకా, అంటే ఒక 15-20 రోజుల ముందు నుంచి ఈ ఎలక్షన్ హడావిడి జరుగుతుంది. ఆగస్టు 15 లోపు అయిపోతాయి అనుకున్నాం, కానీ ఆగస్టు 15 తర్వాతనే స్టార్ట్ అయ్యేటట్టు ఉన్నాయి ఈ ఎన్నికలు.